హలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇంకా లేట్ చేయకుండా మన స్లాట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో ఇది నా టు డూ లిస్ట్ అనమాట. ఇది 28th మార్చ్ది, ఇప్పుడుది కాదు. అంటే 2 డేస్ గ్యాప్ ఇచ్చుకుంటూ నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు చదువుకోవడానికి టైం ఉండాలి కాబట్టి. సో 2-3 డేస్‌కి ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది నా టు డూ లిస్ట్ అనమాట. ఇప్పుడైతే నేను 2 సబ్జెక్ట్స్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నాను. ఒకటి మ్యాథ్స్ పైన, ఇంకోటి ఎకానమీ పైన. సో ఫస్ట్ అయితే స్లాట్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఎకానమీకి ఒక 2 అవర్స్ ఇచ్చి, రివిజన్‌కి అయితే ఒక 3 అవర్స్ పెట్టుకున్నాను. ఎందుకంటే రివిజన్ చాలా ఇంపార్టెంట్. నేను మొన్ననే చదివాను. బట్ స్టిల్ నాకేం గుర్తుకు లేదు కాబట్టి రివిజన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పటి నుంచి రివిజన్ స్లాట్‌లు కూడా స్టార్ట్ చేశాను. సో దట్ చదివిన కాడికి ఎంతైతే ఉందో దాన్ని రివిజన్ చేస్తూ మళ్ళీ ఇంకో షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి 3 అవర్స్ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత పేపర్ 1కి సంబంధించిన అర్థమెటిక్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, పై చార్ట్స్ ఇవన్నీ నాకు రావు. సో అందుకని అవి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ఎకానమీ కోసం లాస్ట్ 2 అవర్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇలా ప్రిపేర్ చేసుకున్నాననమాట మొత్తం. ఈ 2 అవర్స్ స్లాట్‌లో అయితే మనం అన్‌ఎంప్లాయ్‌మెంట్ అండ్ పావర్టీకి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ స్లాట్. నేను ప్రిపేర్ చేసుకున్న ఈ బుక్ పీడిఎఫ్ అయితే మీకు వాట్సాప్‌లో షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో నేనైతే పోస్ట్ చేశాను. రీసెంట్‌గా నాకు ఒక కమెంట్ వచ్చింది ఇంగ్లీష్ మీడియం లేదా అని చెప్పి. సో అందుకనే మీకు చెప్తున్నాను. ఇంగ్లీష్‌లో కూడా నేను నా వాట్సాప్ ఛానెల్‌లో నేను షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ లాట్. ఇక్కడ మీ అందరికి ఒక చిన్న క్వెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. లైక్ క్యాలెండర్ క్వెషన్స్ నుంచి. క్వెషన్ వచ్చేసి సెంచరీలో లాస్ట్ డే ఏ డే అయి ఉండకూడదు. అంటే డేట్స్ కాదు, డేస్. లైక్ మండే, ట్యూస్డే ఇట్లా ఉంటాయి కదా ఆ డేస్. ఈ మధ్య నేను A4 షీట్స్ ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ప్రతిసారి నోట్‌బుక్ కొనాలి అంటే చాలా ఖర్చు అయిపోతది. సో అందుకని A4 షీట్స్ అయితే ఒక బండిల్ తెచ్చుకొని ఆహ్, ఏదైతే నేను ప్రిపేర్ చేయాలనుకున్నానో ఆ పేపర్స్ పైన నంబర్స్ యేసుకుంటా లైన్‌గా. అంటే 1, 2, 3, 4, 5 అని చెప్పేసి యేసుకొని దాన్ని మొత్తం ఒక దగ్గర పెట్టుకొని దాన్ని పిన్ కొట్టేసి ఒక ఫైల్ అనేది ప్రతి సబ్జెక్ట్‌కి ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. లైక్ నార్మల్‌గా దొరుకుతాయి గదా! ఒక 20, 30 రూపీస్ పెడితే మనకు ఫైల్స్ దొరుకుతాయి. లేదా బయట కవర్స్ దొరుకుతాయి. ఆ కవర్స్ పైన మనం మన సబ్జెక్ట్‌కి సంబంధించిన నేమ్ అనేది స్టిక్ చేసి దాంట్లో స్టోర్ చేసుకుంటే అయిపోతది. సో, అందుకని జెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. టాపిక్ వైస్‌గా ఇలా ఒకటి ప్రిపేర్ చేసుకొని దాన్ని పిన్ చేసి పెట్టుకుంటా అనమాట. సో, ఇంకా ఫస్ట్ స్లాట్ అయితే అయిపోయింది. 2 అవర్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రివిజన్ స్లాట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. అయితే కొందరు అడిగిన క్వెషన్ ఏంటంటే అసలు రివిజన్ ఎలా చేయాలి? నేను చదివింది గుర్తుండట్లేదు అని. మీకే కాదండి, అందరికి ఇదే ప్రాబ్లమ్ ఉంది. సో, ఫస్ట్ అయితే మనం ఏదైతే చదవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన టాపిక్‌ని ముందు పెట్టుకోవాలి. ముందు పెట్టుకొని ఫస్ట్ ఒకసారి శాంపుల్‌గా చదవాలి. అసలు ఏం రాసానో ఏంటి అని చెప్పేసి రాసి దాన్ని చదివి దెన్ ఒక షార్ట్ ఒక నోట్ అనేది తీసుకోండి. లైక్ స్టిక్కీ నోట్ ఉంటది కదా! దాన్ని తీసుకొని దానికి సంబంధించిన అక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం గుర్తున్నాయి మీకు అదొకసారి రాసుకోండి. ఏం గుర్తు రావట్లేదు అని అనిపించిందనుకోండి మళ్ళీ ఒకసారి రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత దాంట్లో ఏదైతే మెయిన్ పాయింట్స్ మీకు అవసరం అవుతాయో దానికి సంబంధించిన డేటా మొత్తం ఆ షార్ట్ నోట్ ఏదైతే ఉంటదో దాని పైన రాసుకొని స్టిక్ చేసుకోండి అక్కడ. సో దట్ మళ్ళీ మీరెప్పుడైతే చూస్తారో దాన్ని ఓన్లీ ఆ షార్ట్ నోట్ మాత్రం చూస్తే సరిపోయేలాగా దాన్ని చూడండి. సో దట్ అది మనకి ఇలా చూడగానే వచ్చేసేలాగా. మీరు ఎన్ని సార్లు ఆ టాపిక్‌ని జస్ట్ చూడండి అంతే, చదవడం గాదు. జస్ట్ నార్మల్‌గా చూసినా గూడా చాలు. అసలు అక్కడ ఏముంది, ఏంటి అనేది ఆటోమేటిక్‌గా గుర్తొస్తది. సో, ఫస్ట్ ఒక 3 టైమ్స్ మాత్రం గట్టిగా చదవండి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మీకు గుర్తుండిపోతది. సో, ఇక్కడ నేనైతే నా ఎకానమీ రివిజన్‌లో ఇలా షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేసిన. అంటే మనకి చీట్ షీట్స్ లాగా అన్నమాట. అంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు జస్ట్ ఒకసారి చూసుకుంటే నా ఓన్ వేలో అంటే నేనెలా చదువుతానో ఆ వేలో రాసుకుంటున్నాను దీన్ని. లైక్ ఇలా చూడంగానే ఇంక్రీజ్ అంటే యారో పెట్టడం, డిక్రీజ్ అనంగానే కింద యారో పెట్టడం. ఇట్లా షార్ట్ కట్‌లనమాట. సో, ఇలా రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడైతే నేను చదవాలనుకుంటున్నానో, తొందరగా ఎళ్ళాలి, ఎగ్జామ్‌కి ముందు తీసుకెళ్ళినా కూడా సరిపోతది. సో, అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే రివిజన్ స్లాట్‌లో. సో, డన్ విత్ రివిజన్ స్లాట్. ఇప్పుడైతే మనకు P1కి సంబంధించిన మ్యాథ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో క్లాక్ అండ్ క్యాలెండర్. క్లాక్ క్యాలెండర్ ఒకటి నాది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. బట్ నేను దాన్ని రివిజన్ చేస్తున్నాను. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను. మ్యాథ్ మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే
అంత ప్రో అవుతాం దాంట్లో. సో, అందుకని చెప్పేసి ప్రాక్టీస్ చేసినాను. స్టిల్ చాలా మిస్టేక్స్ అవుతున్నాయి. లైక్ 2005 అనుకోండి, 2004 తీసుకోవాల్సింది 5 తీసుకోవడం. లైక్ అంటే 3 మంత్సే కాలిక్యులేట్ చేయాలి. బట్ నేను మొత్తం ఇయర్ కాలిక్యులేట్ జేయడం. సో, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయి. సో, అందుకని ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అందుకని ఎవ్రీడే ఒక 2 అవర్స్ అయితే ప్రాక్టీస్ సెషన్‌కి ఇస్తున్నాను. లైక్ వీటికి సంబంధించిన దానికి. ఒక 1 మంత్ ఇట్లా చేస్తే ఆల్మోస్ట్ నాది అయిపోతది కాబట్టి, ఈ 1 మంత్ అయితే దీనిపైన కాన్సంట్రేట్ చేసినాను. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ ఇట్లా 1 అవర్ తీసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, అట్‌లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయిపోయి నాకు కాన్ఫిడెన్స్ అన్నా ఉంటదని చెప్పేసి దీన్ని స్టార్ట్ చేశాననమాట. ఇది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేస్తాను. లైక్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య అడ్వాన్స్ లెవెల్‌లో అడుగుతున్నాడు. కొంచెం అంటే నార్మల్‌గా చదవకపోయినా చదవంగానే పెట్టేయొచ్చు అనేలాగా కాకుండా కొంచెం లాజికల్‌గా అడుగుతున్నాడు. సో, అందుకని ఇంగ్లీష్ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తాను నేను. ఆ తర్వాత పాలిటీ ఇవన్నిటికైతే టైం పడతది. ఇప్పుడైతే ఎకానమీ కంప్లీట్ చేస్తున్నాను గదా! నెక్స్ట్ ఈ 15 డేస్ తర్వాత ఇంకా హిస్టరీ అనేది స్టార్ట్ చేస్తాను. అంటే ప్యారలెల్‌గా సెకండ్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినయన్నీ ప్యారలెల్‌గా స్టార్ట్ చేస్తాను. లైక్ హిస్టరీ మార్నింగ్ స్లాట్‌లో హిస్టరీ, ఆఫ్టర్‌నూన్ స్లాట్‌లో పాలిటీ అండ్ ఈవినింగ్ స్లాట్‌లో సొసైటీ. సొసైటీకి సంబంధించిన నోట్స్ కొంచెం అయింది. పాలిటీకి సంబంధించిన నోట్స్ కొంచెం అయింది. హిస్టరీ అయితే ఇంక నేను నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయలేదు. ఈ మూడిటిని ప్యారలెల్‌గా చేసుకుంటూ ఎళ్తా. అంటే పేపర్ వైస్‌గా నేను టాపిక్‌కి టైం అనేది ఇస్తున్నాను. సో, ఫైనల్లీ డన్ విత్ మై థర్డ్ స్లాట్ ఆల్సో. సో, ఇంకా ఎకానమిక్స్ తెలంగాణ ఎకానమీ స్లాట్ ఏదైతే ఉందో అది 2 అవర్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇంకా ఏ 10-12 అయితే అవుతది. ఈ 2 అవర్స్ అయితే నేను ఈ స్లాట్‌కి ఇస్తున్నానిప్పుడు. బిఫోర్ థట్ ఒక 1 అవర్ అయితే వాక్‌కెళ్దాం. 8-9:30 అంటే 1 ½ అవర్ అయితే వాక్ చేద్దాం. సో, లెట్స్ గో. సో, డన్ విత్ ద వాక్. ఇప్పుడైతే నేను లాస్ట్ స్లాట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో, దిస్ ఈస్ హౌ ఐ మేడ్ మై హోల్ డే. షెడ్యూల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సో, లెట్స్ స్టార్ట్. రైట్ నౌ తెలంగాణ ఎకానమీలో నేను కమిటీస్‌కి సంబంధించిన డేటా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. లైక్ వాంచు కమిటీ అండ్ ధార్ కమిషన్ వీటికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కమిషన్స్ పైన అంటే సిలబస్‌లో ఉంది. ఫస్ట్ టాపిక్ ఇదే ఉంది. అండ్ ఆల్సో ప్రతి ఇయర్ పక్కా ఒక క్వెషన్ టు 2 క్వెషన్స్ అయితే వస్తది. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా రీఅరేంజ్ అంటే ఇయర్‌ని బట్టి. సో, ఇలా వస్తది కాబట్టి ఇది స్టార్ట్ చేశాను. సో, డన్ విత్ దిస్ 2 అవర్స్ స్లాట్. ఇంకా మన అన్ని స్లాట్స్ అయితే అయిపోయాయి ఈ రోజుకి. లెట్స్ టిక్ ద బాక్స్. ఇంకా మనకొక కాన్ఫిడెన్స్ వస్తదనమాట. ఇలా టిక్ చేసినప్పుడల్లా అంటే నేను ఇది కంప్లీట్ చేశా అని చెప్పి. సో, ఇవాల్టి అన్ని స్లాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో, డన్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అలా రాసినాను అంతే. సో, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. నా స్లాట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. దిస్ ఈస్ హౌ ఐ రీడ్. మీకు కొంచెమన్నా మోటివేషన్ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. Done with everything. So, if you like this video, don't forget to like, share, subscribe. And మీ అందరికి ఒక క్వెషన్ ఇస్తాను కమెంట్స్‌లో. డోంట్ ఫర్గెట్ టు ఆన్సర్ దట్.